అనుబంధానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెరదించారు. పార్టీ సహా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. తనపై కుట్ర పన్నిన పార్టీ నుంచి బాధతో విడిపోతున్నారని వ్యాఖ్యానించిన యడ్డి వచ్చే నెల 9న కర్ణాటక జనతా పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప భాజపాకు స్వస్తి పలికారు. ముందుగా ప్రకటించినట్టుగానే పార్టీ సహా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీతో గల సుదీర్ఘ అనుబంధాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన యడ్డి భాజపా నేతలు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని విమర్శించారు. పార్టీ తనకు అన్ని ఇచ్చిందన్న మాజీ ముఖ్యమంత్రి తాను పార్టీ కోసం జీవితాన్నే త్యాగం చేశానని ఉద్వేగంగా అన్నారు. భాజపా నేతలకు తాను పార్టీలో ఉండడం ఇష్టం లేదని, అందుకే వీడుతున్నారని చెప్పారు. మద్దతుదారులతో విధానసభకు భారీ ర్యాలీగా తరలివెళ్లిన యడ్యూరప్ప స్పీకర్ కేజీ భూపయ్యకు తన రాజీనామాను సమర్పించారు. అనంతరం పార్టీ సభ్యత్వ రాజీనామాను అధిష్టానానికి ఫ్యాక్స్ పంపారు. బాధతో పార్టీ వీడుతున్నానని పేర్కొన్నారు. 6 నెలలుగా చిత్రహింసలు అనుభవించానన్నారు. పార్టీ తన మంచితనాన్ని బలహీనతగా భావించిందని విమర్శించారు. తన అనుచరులైన ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీలను ఇప్పుడే పార్టీ వీడొద్దని సూచించారు. కన్నడ ప్రజల అభివృద్ధి కోసం సెట్టర్ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగాలని ఆకాంక్షించారు. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో భాజపా అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన 70 ఏళ్ల యడ్యూరప్ప కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అవినీతి ఆరోపణలతో 2011లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన్ని తిరిగి కీలక పదవుల్లోకి తీసుకునేందుకు అధినాయకత్వం అంగీకరించలేదు. ఇదే యడ్డీని పార్టీకి దూరం చేసింది.